ఏ హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో చూసే మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో నేను కూడా బాగున్నాను. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో ఈరోజు మొక్కజొన్నకి గడ్డి మందు అయితే చల్లుతున్నాను. సో అది పౌడర్ లాగా వస్తుంది. అది మొత్తం అందులో కలుపుకొని ఇంకా బాగా మట్టిలో మిక్స్ చేసి చల్లాలన్నమాట. సో మిక్స్ చేసేసా. సో బాండీలో వేసుకొని ఇంకా తీసుకెళ్ళి ఇంకా ఒక సైడ్ నుంచి గుర్తుగా, అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా చల్లాలి. సో ఆ లాస్ట్ నుంచి చల్లుదాం అనుకుంటున్నా. సో ఇక్కడ కనిపిస్తుంది అయితే మా అమ్మ. వీడియో అయితే మా అమ్మే తీసింది. లాస్ట్కి వెళ్ళి అక్కడ నుండి స్టార్ట్ చేస్తా వర్క్ అయితే. మా అమ్మకు వీడియో ఎలా తీయాలో అని నేర్పిస్తున్నా ఇప్పుడే. అక్కడ కనిపించేదే మా మహాతల్లి, మా లక్ష్మమ్మ. సో ఈ లాస్ట్ నుండి ఇక్కడ నుండి చల్లుతాను ఇప్పుడు. ఎక్కడ గ్యాప్ ఉండకూడదు, అసలు గ్యాప్ ఉంటే మళ్ళీ ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ కసువు మొలచేస్తుంది అనమాట. మొలక వస్తుంది కదా చిన్నది. సో ఇది విత్తనాలు వేసిన 3 days లోపలే చల్లేయాలి. 3 days పైన అయితే చల్లలేదు, కానీ ఒక్కడనే చల్లుతున్నా కాబట్టి 1 day లేట్ అయింది. ఇక్కడ చల్లేసాను. సో ఇంకొక చోట 1 day అయితే లేట్ అయింది. ఇది మొత్తం అట్లా చల్లాలి, ఎక్కడ గ్యాప్ వదలకూడదు. అసలు గ్యాప్ వదిలేమంటే ఇంకా అక్కడ మొత్తం గడ్డి వచ్చేస్తుంది, కసువు వచ్చేస్తుంది, చిన్న చిన్న మొలక. మొత్తం చల్లాలి ఇట్లనే. అండ్ అలాగే మీ సైడ్ కూడా ఇట్లాంటివి యూజ్ చేస్తుంటే కామెంట్ చేయండి, తప్పకుండా మేము కూడా ఇలాగే చేస్తాము అని. అండ్ వీడియో అయితే లైక్ చేయండి, తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, అర్థమవుద్ది. స్కిప్ చేయకండి ఎక్కడ. మేమైతే ఫస్ట్ నుండి ఇలానే చేస్తున్నాము. స్టార్టింగ్లోనే విత్తనాలు వేసిన 1-2 days లోపల, 3 days లోపల మొత్తం ఇట్లా చల్లేస్తున్నాం. ఎందుకంటే గడ్డి తక్కువ అవుద్ది అనమాట. ఇప్పుడు విత్తనాల కన్నా మొక్కజొన్న కన్నా గడ్డి ఎక్కువ వచ్చింది అనుకో, అసలు మొక్కజొన్న అవ్వదు, సరిగ్గా పండదు. సో అందుకనేసి ఇప్పుడు చల్లేస్తే ఇంకా వచ్చే మొలక అట్లనే చచ్చిపోతుంది. సో అప్పటికి మొక్కజొన్న పెద్దగా అయిపోద్ది. అండ్ అప్పుడు గడ్డి వచ్చినా ఇంకేం బీకలేదు అది, ఎందుకంటే మొత్తం కప్పుకుపోతుంది కదా, ఎక్కడ స్పేస్ లేకుండా మొక్కజొన్న పెద్దగా అయిందంటే కర్రలు. సో అట్లా ఏం కాదనమాట అప్పుడు. సో అందుకని ఇది చల్లుతాం అనమాట. ఇది కూడా 2 days 2.5 days చల్లాను నేను. సో ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక పొలం దగ్గర. సో ఇది వర్షం పడుతుంది బయట లైట్గా. సో అందుకనేసి ఇది మా అమ్మ నాన్నలు కట్టిన రూము. అప్పుడు కేవలం 2,000తో కట్టారంట, చూడండి ఇంత పెద్ద రూము. సో ఇప్పుడు కట్టాలంటే ఇది దగ్గర దగ్గర ఒక 2 లక్షల దాకా అవుద్ది అనుకుంటా మొత్తం ఖర్చు. కానీ అప్పట్లో కేవలం 2,000 కట్టారంట. సో ఇక్కడ మన్ను కొంచెం తడిచిపోయింది. సో మొత్తం కలుపుతున్నా బాగా, పౌడర్ వేసుకొని. సో అట్లా ఉంటుంది పౌడర్, అది గడ్డి మందుది. బాగా కలపాలి అది మొత్తం అంటేదాకా. సో లేదంటే మన్ను అట్లే ఉంటే ఇంకా పని చేయదు అసలు. గడ్డి మొత్తం మళ్ళీ అట్లే వస్తుంది, మొలక వచ్చి చేస్తుంది అమ్మ. సో మొత్తం కలుపుకొని బయట కలుపుకునేవాడిని, కాకపోతే వర్షం పడుతుంది కాబట్టి ఇక్కడే కలుపుతున్నా. లోపల కలుపుకొని ఇంకా తీసుకెళ్తా, బయటికి తీసుకెళ్ళి మొత్తం చల్లాలి. మట్టి కూడా బయట తడిచిపోయింది బాగా. సో ఇక్కడే కొంచెం ఇది మొత్తం ఒకసారి చేర్చుకొని తీసుకొచ్చి వేసుకున్నా 5-6 బాండీలు.
వర్షం అయితే ఆగలేదు అసలు, లైట్గా పడుతూనే ఉంది. అది గట్టిగా పడట్లే, లైట్గా పడుతుంది. చిరాకు వస్తుంది అసలు, ఈ లైట్గా వర్షం పడుతుంది. ఒకసారి గట్టిగా పడిపోయి ఆగిపోతే సరిపోతుంది. అది ఆగట్లే, జస్ట్ లైట్గా అట్లా తుంపర వాన పడుతుంది. సో 2-3 సార్లు మిక్స్ చేసుకోవాలి. ప్యాకెట్ సరిపోలేదని ఇంకో ప్యాకెట్ వేసుకుంటున్నా. లాస్ట్ ఈ ప్యాకెట్ ఒకటే ఉంది, ఇంకా ఫైనల్గా ఇది కొంచెమే ఉంది ఇంకా. సో అందుకని ఉన్న ప్యాకెట్ పోసి 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 కలిపేస్తున్నా బాగా. వీడియో స్కిప్ చేయకండి, చూడండి మొత్తం. సో కలపడం అయిపోయింది, ఇంకా బాండీలో వేసుకొని తీసుకెళ్తా. ఇంకా ఇగో మా అమ్మ కూడా ఉంది చూడండి ఇక్కడ. రూమ్ అయితే ఇదే, మా అమ్మ కూడా లైట్గా తడిచింది పాపము. రూమ్ ఇంకా ఇది అప్పుడు ప్లాస్టింగ్ కూడా చేయలేదు, ఇందులోనే ఉండేవాళ్ళంట అప్పుడు మా అమ్మ నాన్న పొలం దగ్గరే. సో ఇప్పుడైతే ఊర్లో ఉంటున్నాం. సో బయట లైట్గా వర్షం పడుతుంది చూడండి. బయటికి తీసుకెళ్ళి ఇంకా ఇటు సైడ్ రైట్ సైడ్లో ఉందిలే. ఇక్కడ నేను నించున్నా కదా, ఈ లాస్ట్ నుండి ఆ చెట్లు ఉన్నాయి కదా ముందర స్ట్రైట్గా అక్కడ దాకా, ఆ ఇల్లు మోరు అక్కడ దాకా ఉంది. మొత్తం ఇదే జల్లాలి. వర్షం పడుతుంది లైట్గా, చిరాకు వస్తుంది అసలే. చెప్పులు వేసుకున్న చెప్పులకి ఇంకో చెప్పులు అయిపోతున్నాయి అసలే. తేమ అయినప్పుడు ఇంక చెప్పులకి మొత్తం మట్టి కప్పుకుంది, అంటుకుంటుంది. అది గాలి వేరే ఎక్కువ ఉంది అసలే, నిజంగా. ఆ గాలికి ఆ మందు మొత్తం కళ్ళల్లోకే వస్తుంది, ముందుకు జల్లితే వెనక్కి వస్తుంది. అది మొత్తం అది ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇట్లా జల్లితే అది ముందుకు కాదు పోయేది, వెనక్కి వస్తుంది. గాలి ఎక్కడొస్తే అక్కడ వస్తుంది. వర్షం ఒకటి పడుతుందిగా, సో అక్కడ దాకా గుర్తేసుకొని సగం సగం జల్లుతున్నా. మళ్ళీ మర్చిపోతా కదా, ఎక్కడైనా గ్యాప్ ఉంచాను అనుకో మళ్ళీ అక్కడ గడ్డ ఎక్కువ వచ్చేస్తుంది. సో అందుకనేసి ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం క్లీన్గా జల్లుకుంటున్నా ఒక సైడ్ నుండి. సో మేము ఇయర్ ఇట్లానే చేస్తాము. మా పొలంలో అయితే మొక్కజొన్న వేసినప్పుడు ఇట్లా గడ్డి మందు జల్లేస్తాం ముందుగానే, వేసిన 3 days లోపలే. అప్పుడు గడ్డి కొంచెం ఎక్కువైద్ది, కొన్ని రోజులు రాకుండా ఉంటుంది. సో అందుకని జల్లేస్తాం. మళ్ళీ వీరశనగలో అయితే గడ్డి మందు అయితే ఇది జల్లితే వీరశనగ రాదు అసలు. అలసంది, కందిపప్పు ఉంటుంది కదా, ఆ చెట్లు వేసామనుకో పొలంలో, మందు జల్లామనుకో ఇంకా రావు అసలు, బయటికి రావు, చచ్చిపోతాయి అట్లనే. సో అందుకని ఇందులో ఖాళీ మొక్కజొన్న మాత్రమే వేసాము. కానీ మా అమ్మ అలసంది వేసింది సైడ్లో. అలసంది ఇంకా సైడ్లో వేస్తారులే చిన్న చిన్న జొన్నలు, అవి వేసింది. మొలిసాయి లైట్గా, మొత్తం వేసారు. పెద్దగా అయ్యాక చూపిస్తాను లేండి ఒకసారి మా పొలం అంతా, లైవ్ పెడతాను. సో అక్కడ గుర్తు పెట్టుకుంటున్నా చూడండి, మర్చిపోతాం మళ్ళీ. సో అక్కడ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్